నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీసీఐడీ అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి అనంతపురం జైలుకు తరలించనున్నారు. ఇవాళ సమయం సరిపోకపోవడంతో మరోసారి పోసాని కృష్ణమురళిని కస్టడీలోకి తీసుకోవాలని సిఐడీ అధికారులు నిర్ణయించారు. నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీసీఐడీ అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి అనంతపురం జైలుకు తరలించనున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవి ఖచ్చితంగా కూడా 4.5 గంటల పాటు పోసాని మురళీకృష్ణని సిఐడి పోలీసు అయితే విచారించడం జరిగింది. విచారించిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం 1 గంట క్రితం అయితే ఆయన జీజీహెచ్ కి తరలించారు. జీజీహెచ్ కి తరలించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం మళ్ళీ సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చి అక్కడ ప్రొఫార్మాలు అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే విచారణకు సంబంధించినటువంటి ఏవైతే పేపర్స్ ఉన్నాయో వాటితో సహా పోసాని మురళీకృష్ణ కొద్దిసేపు క్రితమే ఆయన్ని గుంటూరు కోర్టులో హాజరుపరచడం జరిగింది. గుంటూరు కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ ఇంకో మరో 2 రోజుల పాటు విచారణకి అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. పోలీసులు అడిగేటువంటి ఏదైతే విచారణకు సంబంధించిన అంశం మీద కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. లేకపోయినట్లయితే మాత్రం తిరిగి ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రెసెంట్ పోసాని మురళీకృష్ణ అయితే మాత్రం గుంటూరుకి సంబంధించినటువంటి జిల్లా కోర్టు దగ్గర ఉన్నారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.